తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలకు ఎలా వెళ్తారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ చెప్పిన అబద్ధపు హామీలన్నీ నమ్మి ప్రజలు టీఆర్ఎస్ని గెలిపిస్తే ఆయనేమో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా కేసీఆర్ మార్చాడని ప్రజలు మండిపడుతున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతూ నీ కొడుకు లేదా సింహాసనం కూర్చోబెట్టి తలుచుకుంటే ఎమ్మెల్యేల సొంతం నీ ఇష్టం. కానీ జాతీయ స్థాయిలో పార్టీలు పెట్టి నిలబెట్టడం కావాలి. అందరూ కూడా ఎవరు హర్షించే పరిస్థితి లేరు. ఇది టేకాఫ్లోనే పడిపోయే పార్టీ. ఇది కేవలం నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ కుటుంబం యొక్క ప్రయోజనాల కోసం, ప్రజల యొక్క విశ్వాసాన్ని మమ్ము చేస్తా ఉన్నావు. దీనివల్ల ఒరిగేదేం లేదు. దేశం మొత్తం ప్రజలు దోచుకున్న సొమ్ముతో దేశాటన చేస్తూ నీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం, పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని పరిపూర్ణంగా ఇక్కడ అమలయ్యే విధంగా చేసే రోజున బీఆర్ఎస్ పెట్టుకుంటే సామాన్యుడు హర్షిస్తాడు. కానీ ఏమీ చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి